జై వీరబ్రహ్మ జై గోవిందబాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం నూతన సంవత్సరాది ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. శ్రీ పరాభవనామ సంవత్సరంలోకి మనం అడుగిడబోతూ ఉన్నాం. కలియుగంలో 5127వ సంవత్సరం, శాలివాహక సెకండ్లో 1948, విక్రమార్క శక ప్రకారంగా 2083, క్రీస్తు శకం 2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరం. కాలచక్రంలో ఇది 40వది. పరాభవాబ్దే రాజ్యన ప్రాప్నునంతి పరాభవం భవంతి క్షుద్రధాన్యాని ప్రభూతాని సృష్టయ అని పేరు. అంటే ప్రజల వల్ల ప్రభువులకి తిరస్కారం, పరాభవాన్ని పొందేటువంటి అవకాశం. చేమదుంప, కొర్రధాన్యం విశేషంగా పండుతాయి. వాటి యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. సగటు కంటే అధికమైనటువంటి వర్షపాతం, 4 కుంచెల వర్షం కురిసేటువంటి పరిస్థితులు, సస్యములు అభివృద్ధి చెందుతాయి. రైతులందరూ కూడా క్షేమంగా సుఖంగా ఉండే అవకాశం ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరం గురువారం దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క హోరతో మొదలయ్యే సందర్భం కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరానికి రాజు కూడా దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ సంవత్సరం రాజు గురువు, మంత్రి కుజుడు, సైన్యాధిపతి చంద్రుడు, సస్యాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, అర్హ్యాధిపతి చంద్రుడు, మేఘాధిపతి కూడా చంద్రుడు, రసాధిపతి రవి, నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి. ఈ విధమైనటువంటి నవనాయక ఫలితాలను అనుసరించి దేవగురు అయినటువంటి బృహస్పతి ఈ సంవత్సరానికి రాజైనటువంటి కారణంగా ఎటువంటి ఫలితాలు కలగనున్నాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారత ప్రభుత్వం ఆదేశాల ప్రకారంగా సౌరమానాన్ని, సూర్య సిద్ధాంతాన్ని ప్రాతిపదికగా చేసుకుని గవ ప్రశ్న, ప్రాచీన సంఖ్య ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత నా పరిజ్ఞానం సహకరించిన మేరకు శ్రీ పరాభవనామ సంవత్సర పంచాంగ పఠనాన్ని ఇప్పుడు నేను చేయబోతున్నాను. ప్రధానంగా దేవగురు అయినటువంటి బృహస్పతి రాజైనందున అందరూ కూడా సత్కర్మలు ఆచరిస్తారు. పాలకులు మంచి మార్గంలో ఉంటారు. మంచి పంటలు పండుతాయి. రైతులు సుభిక్షంగా ఉంటారు. మంచి ఆరోగ్యం కూడా కలుగుతుంది. కుజుడు అంగారకుడు మంత్రి కాబట్టి అగ్ని ప్రమాదాలు అధికమవుతాయి. ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. విలువైనటువంటి ఆస్తులు అగ్ని ప్రమాదాల్లో ఆహుతయ్యేటువంటి అవకాశం ఉంది. కొన్ని పట్టణాలు, నగరాల్లో, కొన్ని ప్రదేశాల్లో తాగటానికి, తాగునీటికి కూడా కొన్ని కష్టాలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. చంద్రుడు సేనాధిపతి. అధికమైనటువంటి వర్షం కురుస్తుంది. ధరలు కూడా అధికమవుతాయి. ఆరోగ్యం కోసం ప్రజలందరూ కూడా పరితపిస్తూ ఉంటారు. పాడి పరిశ్రమ అధికమవుతుంది. పాల యొక్క ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఇక సస్యాధిపతి శుక్రుడు. మెట్ట, మాగాని భూములు సమానంగా పండేటువంటి అవకాశం ఉంది. రెండూ కూడా ఫలిస్తాయి. పాండువర్ణంలో ఉన్నటువంటి భూమి, పాండువర్ణంలో ఉన్నటువంటి భూ సంబంధమైనటువంటి భూములు విశేషంగా పండటంతో పాటు రైతులు ఆనందంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ధాన్యాధిపతి బుధుడు. గాలివానల వల్ల పంట చేతికొస్తున్నటువంటి సందర్భంలో పంట నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతదేశం మొత్తం మీద ఒక ముఖ్యమైనటువంటి ప్రముఖుడు, మంత్రి, అమాత్యుడైనటువంటి వ్యక్తికి ప్రాణగండం ఉంది. రక్షణాత్మకమైనటువంటి చర్యలు కూడా తప్పకుండా అవసరమవుతాయి. పెసర ధాన్యం, ఆకుపచ్చని ధాన్యానికి ధర అధికమవటం, లేదా ఆకుపచ్చని వర్ణంలో ఉన్నటువంటి ఆకుకూరలు, కాయగూరలు విశేషంగా పండటంతో పాటు వీటి యొక్క విలువ కూడా అధికమయ్యేటువంటి అవకాశం. అర్హ్యాధిపతి, మేఘాధిపతి రెండూ కూడా చంద్రుడే కాబట్టి అన్ని పంటలు అభివృద్ధి చెందుతాయి. ధరలు విశేషంగా పెరిగే అవకాశం ఉంది. ధాన్యం యొక్క ధర అత్యధికంగా ఉండబోతుంది. చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం వడ్లు, వరి బియ్యం, బియ్యం అన్నటువంటి ధర విశేషంగా పెరుగుతుంది. ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకి ఎగుమతులు చేసే అవకాశం ఉంది. యుద్ధపూరితమైనటువంటి వాతావరణం వల్ల ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆహార కొరత వల్ల భారతదేశం మీద ఆధారపడే అవకాశం ఉంది. కాబట్టి ధాన్యం ధరలు అధికమవుతాయి. పత్తి, నూలు, వస్త్రాలు
వీటి యొక్క ధరలు కూడా అధికమయ్యేటువంటి అవకాశం ఉంది. పాల యొక్క ధర కూడా విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. తెలుపు రంగులో ఉన్నటువంటి దేశీయ వంగడాలకు సంబంధించినటువంటి పాడి పరిశ్రమ అవ్వచ్చు, గో సంబంధమైనటువంటి ఉత్పత్తులు అవ్వచ్చు, గోవుల నుండి పాలు తీసేటువంటి వ్యవస్థలు అవ్వచ్చు, ఇవి అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక రసాధిపతి రవి, నువ్వులు, బెల్లం, నూనె, ఉప్పు వీటి ధరలు తగ్గిపోతాయి. నెయ్యి ధర విశేషంగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇక నీరసాధిపతి దేవగురు అయినటువంటి బృహస్పతి, ఈ కారణంగా రత్నములు, బంగారం, ధాన్యం, పత్తి, తోలు, అగరు, సుగంధ ద్రవ్యాల యొక్క ధర పెరగడంతో పాటు బంగారం ధర ఊహించడానికి కూడా ఆశ్చర్యం కలిగించేటువంటి పరిస్థితుల్లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో అధికమైనటువంటి మొత్తం లేక అధికమైనటువంటి విలువకి అంటే కొన్ని లక్షల రూపాయల్లోకి బంగారం యొక్క ధర మరింతగా దూసుకుపోయేటువంటి అవకాశం ఉంది. సింగిల్ గ్రామ్ గోల్డ్లు లేదా గెల్ట్ నగళ్ళు, ఇత్తడికి సంబంధించినటువంటి ఆభరణాల యొక్క ఉత్పత్తి కూడా పెరిగే అవకాశం ఉంది. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య. శ్రీ బ్రహ్మపదం శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 7. సింహరాశి జాతకులకి అష్టమ శని ప్రభావంతో పాటుగా ఇటీవల కాలంలో ఏర్పడినటువంటి చంద్రగ్రహణం యొక్క ఫలితాలు సమీపమైనటువంటి భవిష్యత్తు మీద ప్రభావాన్ని చూపెట్టే అవకాశం ఉంది. అన్ని విషయాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ప్రయత్నాలు చేస్తున్న సఫలీకృతం కాకపోవటం, కుటుంబం, భార్యాభర్తల జీవితంలో కూడా విరక్తి కలిగేటువంటి ఆలోచనలు, కొన్ని విషయాల్లో మానసికమైనటువంటి ఆందోళన కలిగించేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకో తెలియదు, ప్రయత్నాన్ని కొనసాగిస్తున్న పనులు కాకపోవటం, ఆలస్యం అవుతూ ఉండటం, ఏం చేయాలో తెలియనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో మీ దైనందిన జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకవైపు సంతానం, మరోవైపు జీవిత భాగస్వామి. ఎవరి జీవితం వాళ్ళదన్నట్టుగా, ఎవరి పరిస్థితులు వాళ్ళ ఉన్నట్టుగా జీవితంలో వాళ్ళ యొక్క స్వేచ్ఛతో కూడినటువంటి ప్రయాణాన్ని చేస్తుంటారు. ఎవరికి ఏవి చెప్పలేక, ఏమవుతుందో అర్థం కాక, మానసికమైనటువంటి సంఘర్షణతో కూడిన జీవన విధానాల్లో మీరు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ సింహరాశి జాతకులకి ప్రత్యేకించి కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతో కానీ, సన్నిహితమైనటువంటి బంధుమిత్ర వర్గంతో కానీ, లేదా జీవిత భాగస్వామితో కానీ అనవసరమైనటువంటి విరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్లతో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. దీర్ఘకాలికంగా మీకు ఏవైనా సరే ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఉన్నట్లయితే వాటి పట్ల జాగ్రత్త. నాడీ వ్యవస్థకు సంబంధించినవి, కీళ్ళు, కండరాలకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. స్నేహితులను, సన్నిహితులను మీకున్నటువంటి కొన్ని అలవాట్లు, దురలవాట్లు లేదా రహస్యమైనటువంటి సమాచారం కొంతమంది నమ్మినటువంటి వ్యక్తులకి, విశ్వసించినటువంటి వ్యక్తులకు చెప్పడం వల్ల మీరు ఇచ్చినటువంటి ఆ అంశాలని, ఆ ఇన్ఫర్మేషన్స్ని వాళ్ళు దాన్ని పొరపాటుగానో, వాళ్ళకు అనుకూలంగా మార్చుకొనో మీకు వ్యతిరేకవంతమైనటువంటి విష ప్రచారాలు చేసే అవకాశం ఉంది. స్నేహితులు లేదా శ్రేయోభిలాషుల విషయంలో రహస్యపూరితమైనటువంటి సమాచారం ఏదైతే ఉందో అది ఇబ్బందులకు కారణమవుతుంది. కొన్ని విషయాల్లో వాళ్ళే మీకు శత్రువులుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి పట్ల జాగ్రత్తగా ఉండండి. సహోదర సహోదరి వర్గం, అన్నదమ్ములు, అక్కచెల్లెలకు సంబంధించిన విషయంలో వారసత్వ సంబంధమైనటువంటి ఆస్తులు రాజీ మార్గంలో పరిష్కారం అవుతాయి. పెద్దల యొక్క మన్ననల్ని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఎక్కడ కోల్పోయామో అక్కడే సంపాదించుకోవాలి, సముపార్జించుకోవాలన్నటువంటి ఆలోచన చేత మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. దైనందిన జీవితంలో ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని ఇబ్బందులు, ఆటుపోట్లు, సమస్యలు, వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో కూడా స్థిరత్వం కలుగుతున్నటువంటి సందర్భంలో కొంతమంది ఉద్దేశపూర్వకమైన చర్యల వల్ల
మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మానసికమైనటువంటి ప్రశాంతత కోల్పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. వీటి పట్ల కూడా తస్మాత్ జాగ్రత్త. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ప్రయత్నం చేస్తే ద్వితీయార్థంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి బదిలీలు జరుగుతాయి. విద్యార్థులు ఏకాగ్రతతో కూడినటువంటి విద్యను అభ్యసించాలి. ప్రత్యేకించి ఈ రాశిలో వివాహం కానటువంటి వారికి యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సూర్య భగవాను ఆరాధన చేయండి. ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. సూర్య నమస్కారాలు చేయటం వల్ల అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు మీరు పొందే అవకాశం ఉంది. ఆదివారం పూట నాగవల్లి దళాలుగా చెప్పబడుతున్న తమలపాకుల మీద గోధుమ రుక్కతో తయారు చేసినటువంటి పాయసాన్ని నివేదన చేసి సూర్య భగవానుడికి నివేదన చేయటం అత్యంత అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం తప్పకుండా కనిపిస్తుంది. ఒక పంచముఖి రుద్రాక్షని మహాకాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింపచేసుకోవటం వల్ల కోపం, భావోద్వేగాలు నియంత్రించబడటం, సన్నిహితమైనటువంటి బంధుమిత్రవర్గంతో వచ్చేటువంటి సమస్యలు తొలగిపోతాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు నివారించేటువంటి అవకాశం ఉంది. తంత్రమాల చూర్ణాన్ని అనునిత్యం ధరించడం లేదా స్నానం చేయటం వల్ల మరిన్ని యోగదాయకమైనటువంటి మార్పులు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది. మరిన్ని వీడియోలు చూడడానికి గాను మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.